దేవునికి స్తోత్రము. బిఎంఎస్ఎం అనుదిన ధ్యానం. నిత్య అనిత్యములు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. For the things which are seen are temporary, but the things which are not seen are eternal. 2 Corinthians chapter 4, verse 18. మన ప్రభువును అద్వితీయ దేవుడగు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని రాజ్యము, ఆయనుండు ప్రదేశము నిత్యముండునది. సర్వమానవునికి దేవుడు ఇచ్చిన సందేశం ఆయన రాజ్యము బహు సమీపముగా ఉన్నది అనగా ప్రభువైన యేసుక్రీస్తు చివరి దండయాత్ర చేయు సమయం అతి సమీపముగా ఉన్నది. దేవునికి ఒక దినము 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక దినముగాను అనగా మానవుని సంవత్సరములు, దినములు ఆయన లెక్కకు లెక్క కాదని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. కాలం సంపూర్ణమైనప్పుడు లేదా దేవుని సమయంలో అన్నిటికీ అంతము సమీపముగానే ఉంది. కనుక దేవుని కుమారులముగా ఈ భూమి, పదార్థం, దాని ఆశలు గతించుకో సమయం చాలా దగ్గరగా ఉన్నదని గమనించి, దృశ్యమైన అనిత్యములైన వాటివైపు దృష్టి సారింపక, అదృశ్యమైన నిత్యమైన వాటివైపు లేదా దేవుడు ఏర్పరచిన నిత్యరాజ్యమును నిదానించి చూచుచు లేదా గురిగా ఎంచుచు ముందుకు సాగిపోవుదము. ఆమేన్. పాయింట్. తండ్రి అయిన దేవునికిని ఆయన కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభువునకు మహిమయు, ఘనతయు, ప్రభావమును నిరంతరము కలుగును గాక. ఆమెన్. ఆయన కృప నిరంతరము మనకు తోడయ్యుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.